తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులు దర్శకులు కె బాకిరాజ్ కన్నుమూశారు. ఈ రోజు ఉదయం గుండెపోటుతో అస్వస్థకి గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. నటుడు, దర్శకుడు, కథా రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలిగా బాకిరాజు తమిళ సినీ రంగంలో ప్రత్యేకమైన గుర్తింపును పొందారు. తనదైన శైలిలో కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. నటుడిగా సుమారుగా 75కు పైగా చిత్రాలలో నటించారు. 25కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఆయనను వన్ మ్యాన్ స్టూడియోగా అభివర్ణించేవారు. తనదైన కథన శైలి, కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకుల ఆదరణ పొందిన ఆయన తమిళంతో పాటుగా తెలుగు, హిందీ చిత్రాలకి కూడా తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులు దర్శకులు కె బాకిరాజ్ కన్నుమూశారు. ఈ రోజు ఉదయం గుండెపోటుతో అస్వస్థకి గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నటులు, దర్శకులు, కథా రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలిగా బాకిరాజ తమిళ సినీ రంగంలో ప్రత్యేకమైన గుర్తింపును పొందారు. తనదైన శైలిలో కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు. సుమారుగా ఆయన నటుడిగా 75కు పైగా చిత్రాలలో నటించారు. 25కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఆయనను వన్ మ్యాన్ స్టూడియోగా అభివర్ణించేవారు. తనదైన కథన శైలి, కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకుల ఆదరణ పొందిన ఆయన తమిళంతో పాటుగా తెలుగు, హిందీ చిత్రాలకి కూడా రచన, దర్శకత్వం వహించారు. 1983లో విడుదలైన ముందనే ముడిచ్చు చిత్రానికి తమిళనాడు ప్రభుత్వం నుండి ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు. బాకిరాజ్ 1953 జనవరి 7న తమిళనాడులోని ఈరోడ్ జిల్లా వెల్లన్ కోయిల్ గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కృష్ణస్వామి, అమరావతి అమ్మాళ్. 1981లో ప్రవీణను వివాహం చేసుకున్నారు. ఆమె 1983లో అనారోగ్యంతో మరణించారు. అనంతరం 1984లో నటి పూర్ణిమ బాకిరాజ్ ని వివాహం చేసుకున్నారు. బాకిరాజ్ కేవలం సినీ రంగానికే పరిమితం కాలేదు. ఆయన భాగ్యవార పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించడమే కాకుండా పలు నవలలు కూడా రచించారు. కథా రచయితగా, దర్శకుడిగా, నటుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించారు. బాకిరాజ్ మరణంతో తమిళ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పిస్తున్నారు. ఆయన సేవలను స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. Thank you.